అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ అనిల్. అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి సమయం రానే వచ్చింది. ఐపీఎల్ మహాసంగ్రామానికి సర్వం సిద్ధమైపోయింది. నిన్న మొన్నటి వరకు కూడా దేశమంతా కలిసి వరల్డ్ కప్ గెలవాలని చెప్పేసి అందరూ కోరుకున్నారు. కానీ ఎప్పుడైతే ఐపీఎల్ మొదలవుతుందో అప్పుడు రాష్ట్రాల వారీగా అభిమానులు విడిపోయి రాష్ట్రాల వారీగా విడిపోనున్నారు. అటు రోహిత్ శర్మ అభిమానులు ముంబైకి, అదేవిధంగా ధోని ఫ్యాన్స్ అందరూ కూడా సిఎస్కేకి, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ కూడా ఆర్సీబీకి, అభిషేక్ శర్మ ఫ్యాన్స్ అందరూ కూడా ఎస్ఆర్హెచ్కి, ఇలా రాష్ట్రాల వారీగా విడిపోయి ఇప్పుడు ఈ ఐపీఎల్ అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. మొన్న వరకు కూడా వరల్డ్ కప్ గెలవాలని చెప్పేసి దేశం మొత్తం కోరుకుంది. కానీ ఇప్పుడు ఆ వాతావరణం కనిపించదు. ఎందుకంటే ఐపీఎల్ అనేది రాష్ట్రాల వారీగా టీమ్స్ ఉంటాయి కాబట్టి ఆ రాష్ట్రం గెలవని చెప్పేసి ఆ ఫ్యాన్స్ కోరుకుంటూ ఉంటారు. అయితే ఐపీఎల్ 2026కి ఒక మెయిన్ బిగ్ అప్డేట్ వస్తుందని చెప్పుకోవాలి. సో ఎప్పుడు ఇస్తారు ఈ ఐపీఎల్ అప్డేటు, ఏ డేట్ నాడు మొదలవుతుందని చెప్పేసి చాలామంది ఒక ఉత్కంఠత కనిపించింది. ముందుగా చూసుకుంటే ఈ ఐపీఎల్ మనకు వచ్చినటువంటి డేట్ చూసుకుంటే మార్చ్ 26 నాడు మొదలవుతుందని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది. కానీ అందులో మార్పులు చేయడం జరిగింది. ఈ మార్పులు చేయడంతో ఎప్పుడైతే వరల్డ్ కప్ అయిపోయిందో అప్పటి నుండి అందరూ ఐపీఎల్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే క్రికెట్ ఫ్యాన్స్ అనే వాళ్ళు క్రికెట్ అనేది చాలా ఒక ప్యాషన్తో చూస్తూ ఉంటారు, ఒక ఇష్టంతో చూస్తుంటారు. సో క్రికెట్కి మన దేశంలో అంత క్రేజ్ ఉంటుంది. సో వరల్డ్ కప్ అయిపోగానే అందరూ మళ్ళీ ఇప్పుడు ఐపీఎల్ మీద పడడం జరిగింది. ఐపీఎల్ షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ టాపిక్ నడిచింది హ్యాష్ట్యాగ్తో. సో ముందుగా మార్చి 26 అన్నప్పటికీ ఇందులో డేట్ ఇది కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇంతకీ ఆ డేట్ ఎప్పుడు, ఏ రోజు మొదలవుతుందని చెప్పేసి చాలామంది అడగడం జరిగింది. సో బీసీసీఐ కార్యదర్శి ఈరోజు ఐపీఎల్ 2026 గాను ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. సో ఈ అప్డేట్ అనేది కూడా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో, అటు వెస్ట్ బెంగాల్ కావచ్చు, అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలున్న నేపథ్యంలో దీన్ని ఈ ఐపీఎల్ షెడ్యూల్ని చేంజ్ చేసి మనకి ఇప్పుడు మార్చ్ ఈ నెల 28 తేదీ నాడు మనకు ఐపీఎల్ మొదలు కాబోతుంది. సో ఇది డేటు, ఈ మార్చి 28 నాడు మొదలు కానున్నటువంటి ఈ ఐపీఎల్ మే 31కి ఇది ముగింపు కాబోతుంది. ఈ రోజులన్నీ కూడా మనకు ఐపీఎల్ 2026 మ్యాచ్లన్నీ కూడా జరగబోతున్నాయి. ఇందులో మనకు చూసుకున్నట్టయితే ఇప్పుడు మార్చి 12 తేదీ నాడు మనకు ఒక రిలీజ్ చేస్తారు 20 రోజులకు గాను. ఇందాక నేను చెప్పినట్టు దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ ఎన్నికలు ఉండడం వల్ల సో ఎక్కడెక్కడ మ్యాచ్లు పెట్టాలి, ఏ రోజు ఎవరెవరితోని మ్యాచ్లు తలపడాలనే ఉద్దేశంతో మార్చి 12వ తేదీ నాడు 20 రోజుల వరకు మాత్రమే, కేవలం మనకు ఎప్పుడు ఐపీఎల్ అప్డేట్ వచ్చినా కూడా ఓవరాల్ షెడ్యూల్ మొత్తం వచ్చేస్తుంది. మార్చి 28 నుండి 31వ తారీఖు నాడు జరిగేటువంటి మ్యాచ్స్ అన్నీ కూడా షెడ్యూల్ మొత్తం ఒకేసారి ఇస్తారు. కానీ ఈసారి దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో 12వ తారీఖు నాడు, ఈ మార్చి 12వ తేదీ నాడు కేవలం 20 రోజులకు గాను 20 డేస్ గాను మార్చి 12th నాడు ఈ అప్డేట్ వస్తుంది. 20 రోజులకు గాను ఎవరెవరు మ్యాచ్లు తలపడతాయి, అది కూడా ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో తలపడతాయి, ఏ గ్రౌండ్లో తలపడతాయి అనేది మాత్రం 20 రోజులు మాత్రమే మనకు అప్డేట్ ఇస్తారు. మిగతా అన్ని షెడ్యూల్ అంతా కూడా ఈ ఎక్కడైతే ఎన్నికలు ఉన్నాయో, ఇందాక నేను చెప్పినట్టు అటు వెస్ట్ బెంగాల్ కావచ్చు, పలు రాష్ట్రాల్లో ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు అప్పుడు ఈ మిగతా ఉన్నటువంటి రోజులన్నీ కూడా వాళ్ళు షెడ్యూల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు వరల్డ్ కప్ అవడంతోనే. కొంతమంది అయితే వరల్డ్ కప్ ఉన్నప్పుడు కూడా చాలామంది ఐపీఎల్ పైన దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఐపీఎల్లో ఇచ్చినటువంటి మజా మరి ఎప్పుడు కూడా రాదు. ఎందుకంటే ఐపీఎల్లో ఆ విధంగా ఉంటుంది, బాల్ టు బాల్ కూడా ఆ విధంగా ఉంటుంది. సో ఎక్కువ రన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, సిక్స్లు కూడా అన్నీ వస్తాయి, బౌండరీస్ వస్తాయి, చాలా రికార్డులు అన్నీ కూడా ఐపీఎల్లోనే బదులవుతాయి. కాబట్టి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఏ దేశాలు అయితే క్రికెట్ ఆడతాయో ఆ క్రికెట్ అన్నీ కూడా ఐపీఎల్ మీద చూస్తారు. కేవలం మన దేశం మాత్రమే కాదు, ఐపీఎల్లో ఆడడానికి కూడా వేరే దేశాలు కూడా అంతగా ఆసక్తి చూపుతాయి.
వాళ్ళని కోట్లలో కొనుక్కుంటారు కూడా మన టీమ్స్ కూడా. అంత క్రేజ్ ఉంది ఐపీఎల్కి. అందుకోసమే ఈసారి ఐపీఎల్కి ఇంకా ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. సో అటు అభిషేక్ శర్మ, అదేవిధంగా సంజు శాంసన్, ఈసారి అయితే మన వాళ్ళు చాలామంది కూడా మంచి ఫామ్లోకి వచ్చారు. రింకీ సింగ్తో పాటు, తిలక్ వర్మతో పాటు, శివం దుబే. ఈ ఐపీఎల్ ఇంకా చాలా ఆసక్తిగా జరగబోతుంది. చాలా ఉత్కంఠగా అయితే ఉండేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే ఐపీఎల్లో మనకు ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. ఐపీఎల్ 2026 మనకు మార్చి 25 నాడు మొదలు కాబోతుంది. ఈ నెల తర్వాత మేలో ఎండ్ కాబోతుంది. సో ఈ షెడ్యూల్ వచ్చేసి మనకు మార్చి 12వ తారీఖు నాడు షెడ్యూల్ ఇస్తారు. ఎవరెవరు మ్యాచ్లు ఏ రోజు జరుగుతాయని చెప్పేసి. అది కూడా కేవలం 20 రోజుల వరకు మాత్రమే. రాష్ట్రంలో కొన్ని పరిణామాల దృష్ట్యా ఆ ఎన్నికల తర్వాత, ఎన్నికల నేపథ్యంలో ఆ ఎన్నికల తర్వాత మిగతా మ్యాచ్ల షెడ్యూల్ మొత్తం కూడా ఇవ్వబోతున్నారు. మొదటగా మాత్రం మనం కేవలం 20 రోజుల వరకు షెడ్యూల్ మాత్రం రాబోతుంది. అయితే మనకు ఐపీఎల్ అనేది మొదలైనప్పటి నుండి 2008లో మనకు ఐపీఎల్ అనేది మొదలైంది. అప్పటి నుండి ఒక సాంప్రదాయం వస్తుంది. అది ఏంటి ఆ సాంప్రదాయం అంటే, ఐపీఎల్ ఫైనల్లో ఎవరు తలపడతారు, ఓడిపోయిన మ్యాచ్ కావచ్చు, గెలిచిన మ్యాచ్ కావచ్చు, నెక్స్ట్ వచ్చినటువంటి ఐపీఎల్లో వారిద్దరితోనే మనకు మ్యాచ్ అనేది ప్రారంభిస్తారు. ఇప్పుడు 2008లో ఉందనుకోండి, ఇప్పుడు లాస్ట్ 2025 ఉంది. అందులో ఆర్సీబీ పంజాబ్ పడింది. సో వాళ్ళిద్దరు తలపడ్డారు. అందులో ఆర్సీబీ గెలిచింది, పంజాబ్ ఓడిపోయింది. ఆ ఫైనల్లో అయితే తలపడ్డాయి టీమ్స్. నెక్స్ట్ వచ్చేటువంటి ఐపీఎల్లో వారిద్దరే ఫస్ట్ మ్యాచ్ ఆడిపోతారు. ఇది సాంప్రదాయం అనేది ఎప్పుడు కంటిన్యూ అవుతుంది. మరి ఈసారి కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే బీసీసీఐ మొన్న ఐపీఎల్లో ఒక షెడ్యూల్ వచ్చింది. ఆ షెడ్యూల్లో అటు గులాబీతో పాటు పసుపు రంగు ఉన్నటువంటి కొన్ని కలర్స్ ఇచ్చారు. సో దీంతో అటు రాజస్థాన్కి సిఎస్కేకి మ్యాచ్ జరగబోతుందా అనేటువంటి అనుమానాలు అయితే కొన్ని వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ కనుక అది నిజమైతే, అంటే వాళ్ళు ఆ షెడ్యూల్లో వచ్చినటువంటి కలర్స్ ఏదైతే ఉన్నాయో, అటు గులాబీ కావచ్చు, ఇది పసుపు కావచ్చు, ఒకవేళ మ్యాచ్లు పరంగా అది ఉన్నట్టయితే, ఏదైతే ఐపీఎల్ సాంప్రదాయం ఉందో లాస్ట్ ఫైనల్లో తలపడ్డ జట్లు నెక్స్ట్ ఐపీఎల్లో జరిగేటువంటి విషయం ఏదైతే ఉందో, సో ఆ సాంప్రదాయానికి ముగింపు పడ్డట్టే అని మనం అనుకోవచ్చు. లేదు వాళ్ళు జస్ట్ ఆ పోస్టర్లో ఆ డిజైనింగ్ వాళ్ళు ఉందంటే మాత్రం ఆ సాంప్రదాయం అనేది యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతుంది. సో మరి ఈసారి లాస్ట్ టైం అయితే ఆర్సీబీ, అదేవిధంగా మనకు పంజాబ్ పడింది ఫైనల్లో, ఈ 2 తలపడ్డాయి. సో ఈసారి 2026లో చూసుకుంటే ఐపీఎల్ సాంప్రదాయం ప్రకారం ఈ 2 జట్లతోనే మనకు ఐపీఎల్ అనేది స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బీసీసీఐ ఇచ్చినటువంటి పోస్టర్లో చూసుకున్నట్టయితే మనకు అందులో గులాబీ రాజస్థాన్ రాయల్స్, అదేవిధంగా పసుపు సిఎస్కే. సో ఇవి ఈసారి అయితే ఐపీఎల్లో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్, లేదంటే రాజస్థాన్ వర్సెస్ సిఎస్కే, ఈ రెండు ఇరు జట్లే మనకు మొదటి మ్యాచ్ ఆడేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే ఐపీఎల్ అభిమానులకు కావచ్చు, క్రికెట్ అభిమానులకు అయితే ఒక కిక్ ఇచ్చే వార్త అనుకోవాలి. ఈరోజు ఐపీఎల్ షెడ్యూల్ అయితే ఒకటి బిగ్ అప్డేట్ అయితే ఇచ్చారు. మార్చి 12వ తేదీ నాడు ఎవరెవరు తలపడతారు అనేది దానికైతే మరి కొన్ని వివరాలు, సమాచారం ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.